జగన్ తన అభ్యర్థుల్ని మారుస్తున్నారు. అందులో ఓసీలని కొంతమంది దాదాపు 7 స్థానాలు ఓసీలని తీసి అందులో బీసీలకి 5, 2 మైనార్టీలకు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఏది ఇప్పటికి 38 వరకే, మొన్న 11 నిన్న 27తోనే భారీ మార్పులు అయితే చేసుకొస్తున్నారు. అది బంతాటలాగా కనబడుతున్నది ఈనాడికి. అదే 25 దాకా జనసేనకి, ఒక 10-12 దాకా భారతీయ జనతా పార్టీకి సీట్లు ఇవ్వడానికి రెడీలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులని ఏమనాలి? ఫుట్బాల్ ఆడారు వాళ్ళతో అనాలా? అంటే ఈడ్చి కొట్టినట్టు అనాలా? లేకపోతే వాళ్ళ జీవితాలు నాశనం చేశారంటారా? అనరు. అక్కడ పొత్తు ప్రయోజనాల కోసం త్యాగం చేశారు అని రాస్తారు. రేపు పొద్దున్న చూస్తూ ఉన్నాడు. అట్లాగే అవన్నిటికంటే ముందే కొన్ని చోట్ల మార్చుకొచ్చారు కదా. నంద్యాల దగ్గర ఫరూక్కి తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ఈయన మార్చుకొచ్చేసి ఏదైతే బోమా వాళ్ళని మార్చుకొచ్చేసినటువంటి సందర్భం ఉంది. అట్లాగే విజయవాడకు సంబంధించినంత వరకు కేసినేని నాని బదులు చిన్నీని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని 3 చోట్ల మార్చుకొచ్చారు కదా. ఏది ఇప్పటి వరకు అనౌన్స్ చెయ్యని వాటిలోనే మార్పు చేర్పులకే. అక్కడ బంతాట కాలేదు, అక్కడ లోక కళ్యాణం కోసం జరుగుతుంది. ఇక్కడ కార్పొరేట్ల మోసం అవుతుంది. ఏది పీకే టీం చేస్తే, ఇక్కడ రాబిన్ శర్మ టీం చేస్తే లోక కళ్యాణం అవుతుంది. వార్తల ద్వారా ప్రజల మెదళ్ళని మార్చాలన్నటువంటి ఉద్దేశంలో ఒకళ్ళకి జరుగుతున్నటువంటి వాటినేమో తప్పుగా, ఇంకొకళ్ళు చేస్తున్నటువంటి వాటిని అద్భుతంగా చూపెడుతూ ప్రజల్ని తమ వక్రీకరణే వాస్తవమని నమ్మించేలా చేస్తున్నటువంటి ప్రయత్నాలతో కూడినటువంటి ఈ వార్తలు ప్రయోజనమా నష్టమా కాలం డిసైడ్ చేయాల్సి ఉంది.